ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా, తగ్గేదే లేదని చెప్పి పొద్దునే మా బావ అయితే చికెన్ తీసుకొచ్చేసాడు. ఈ రోజు లంచ్ కి రసం ఇంకా చికెన్ ఫ్రై కావాలంట. ఆ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు. సో ఇంకా లేట్ ఎందుకని స్టార్ట్ చేసేసాను. అసలే లంచ్ బాక్స్ లో కాబట్టి ఎక్కువ టైం లేదు, కాంప్లికేటెడ్ గా చేయాలనుకోలేదు, చాలా సింపుల్ గా చేసేసాను. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. రసంతోనే కాకుండా అన్నంలో కూడా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా ఆనియన్స్ కూడా స్లైసెస్గా కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటో ఇంకా పచ్చిమిర్చి అన్ని కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఓ 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మగ్గించుకుని తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలా విడిపోతే మనకి చికెన్ కుక్ అయిందని అర్థం. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.